వాక్యంలోకి వెళ్ళిపోదాము. ముఖ్య గమనిక, సమాజంలో మనుషులు చూస్తున్నప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ మనకి ఏమనిపిస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు మనకి. ఎలాంటి వ్యక్తులు కనబడుతున్నారంటే, అతగాడును చూడండి అలా ఉండాలి, అలా బ్రతకాలి అనిపిస్తుంటారు. మరికొంతమందిని చూడండి, ఆమె ఎలా ఉండాలి, ఆమె ఎలా బ్రతకాలి అనిపిస్తుంటుంది. ఇది మొదట వ్యక్తి. రెండో వ్యక్తి మనకు కనబడతాడు, వాడిలా ఉండకూడదురా, వాడంత పెద్ద డేంజర్ అంటారు. ఆమెలా ఉండకూడదురా, ఆమె పెద్ద డేంజర్ అంటారు. ఈ రెండు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకరిలా ఉండాలి, ఒకరిలా ఉండకూడదని మనకు కనిపిస్తున్నది. మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తాడు? సమాజంలో మనుషులు చూస్తున్నప్పుడు వాడిలా ఉండాలనిపిస్తుంది, అంతేకాని దేవుడు ఎవరిలా ఉండాలి, ఎవరిలా ఉండకూడదు అనే విషయం దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 3:12 చదవండి. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధమై తన సహోదరుని చంపను. బాగుందండి, చాలా తల్లి. కయ్యోనులాగా మనం ఉండకూడదు అంట. కయ్యోనులాగా ఎందుకు ఉండకూడదు? మీకు అదే నన్ను వాడిలా ఉండాలి, వీడిలా ఉండకూడదు అని ఫస్ట్ మీకు మొదటే చెప్పాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కయ్యోనులాగా మీరు ఉండొద్దని రా అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, సొంత తమ్ముడిని చంపాడంట. అంటే సొంత తమ్ముడిని చంపేంత ఈ రోజులు మనుషులు ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? కయ్యోనులాగా మీరు ఉండొద్దని రా అంటున్నాడంటే మనం కయ్యోనులాగా ఉన్నాం కాబట్టే దేవుడు కయ్యోనులాగా ఉండద్దంటాడు. ఎందుకంటే సొంత తమ్ముడిని చంపాడంట. ఈ రోజు చూడండి, ఆస్తి కోసము అన్నల్ని తమ్ముల్ని చంపిన వారు కనపడుతున్నారా లేదండి? కనపడుతున్నారు. ఎందుకంటే ఈ కయ్యోను చరిత్ర, ఏబేలు చరిత్ర మీకు అందరికి తెలుసు కదమ్మా. కయ్యోను దేవుడికి అర్పణగా తెస్తాడు, ఏబేలు అర్పణగా తెస్తాడు. దేవుడేమో ఏబేలు అర్పణను స్వీకరిస్తాడు, కయ్యోను అర్పణను స్వీకరించాడు. ఎందుకంటే మన ఆలోచనలే దుష్ట ఆలోచన. ఎవరిది? కయ్యోనుడి. ఏబేలు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునికి ఇష్టంగా చేస్తాడు. కానీ కయ్యోను అయిష్టంగా తెచ్చినప్పుడే దేవుడు కయ్యోను అర్పణ లెక్క చేసేలేడు. కాబట్టి చివరికి ఏబేలే అంచులంతులుగా ఎదిగిపోతున్నాడండి గొర్రెల విషయంలో, మందల విషయంలో. కానీ కయ్యోను తట్టుకోలేక ఒక తమ్ముడు ముందుకు పోతున్నాడంటే, ముందుకు ఎదుగుతున్నాడంటే కయ్యోను తట్టుకోలేక ఏబేలు చంపాడండి. ఈ రోజుల్లో తమ్ముడిని అని చంపట్లేదండి. తమ్ముడు బాగుపడుతున్నాడు, ఇల్లు కట్టుతున్నాడు, ఆస్తులు కొంటున్నాడు, పొలంలో బాగా పండిస్తున్నాడు అంటే తమ్ముని కానీ అన్నను కానీ నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు అని ఏదో ఒక రకంగా చెప్పేవాళ్ళు లేరండి. అలాంటి వారిగా మీరు ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, కయ్యేను లాంటి మీకు శుభం వచ్చిందని అర్థం. ఒక అన్న ఎదుగుతున్నా, తమ్ముడు ఎదుగుతున్నా మీరు ఓర్చుకోలేదంటే నేను చెప్తున్నాను, కయ్యేను లాంటి లక్షణాలు మీలో ఉన్నాయని అర్థం. కాబట్టి మనం ఎవరిలా ఉండకూడదంట? కయ్యేనులాగా ఉండకూడదంట. ఒకసారి అలాగే ముందుకు పోదామండి. మొదటి